ఈ చిట్కా మీకోసం. వాటర్ మిలన్ వైట్‌గా ఉంటే ఎవ్వరికీ తినబుద్ధి కాదు. ఈ విధంగా జ్యూస్‌ని ప్రిపేర్ చేసుకోండి. జ్యూస్‌ని ప్రిపేర్ చేసుకున్నా సరే వైట్‌గా ఉంటుంది కదా! కలర్‌ఫుల్‌గా లేకపోతే ఎవ్వరూ తాగరు కదా! అందుకని చెప్పేసి బీట్రూట్‌ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్‌లో మిక్స్ చేసుకున్నారనుకోండి హెల్త్‌కి చాలా మంచిది. అదేవిధంగా కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. మరి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. హే గాయ్స్! ఈ చిట్కా మీకోసం. పల్లి చాట్ చేసుకునేటప్పుడు మనం డైరెక్ట్‌గా పచ్చి కారాన్నే వేసేస్తాం. ఆ విధంగా పచ్చి కారం వేసుకునేటప్పుడు పచ్చిదనం అనేది ఉంటుందనమాట. టేస్ట్ అయితే అంత బాగోదు. పల్లి చాట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్‌గా కారాన్ని వేసుకోకుండా నిమ్మరసంలో పచ్చి కారాన్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టి తర్వాత వేసుకున్నారనుకోండి పచ్చిదనం అనేది ఉండదు. ఈ చిట్కా నచ్చినట్లయితే ఈ చిట్కా మీకోసం. కొబ్బరికాయల్ని మనం కొని తెచ్చుకునేటప్పుడు బియ్యం పక్కన అస్సలు పెట్టకూడదండి. బియ్యం పెట్టుకున్న ప్రదేశం దగ్గరైతే కొబ్బరికాయలు ఉంచినట్లయితే కొబ్బరికాయలనేది తొందరగా కుళ్ళిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. హే గాయ్స్! ఈ చిట్కా మీకోసం. మనం పూజలు, వ్రతాలు చేసుకునే రోజుల్లో కర్రీస్ చేసుకునేటప్పుడు తాలింపులో అయితే ఉల్లిపాయ అనేది అస్సలు యూజ్ చేయమండి. ఉల్లిపాయ లేకుండా మనం కర్రీస్ చేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. పిల్లలకి కూడా నచ్చదనమాట. ఆ విధంగా ఉల్లిపాయ ఉండే టేస్ట్‌లో రావాలి అంటే మనం తాలింపులో ఉల్లిపాయకి బదులుగా క్యాబేజీ బుట్టని సన్నగా తరిగి తాలింపులో మనం వేసుకున్నట్లయితే మనం కర్రీలోని ఉల్లిపాయలు వేసుకోలేదు అనే సంగతి తెలియదండి మీరు చెప్తే తప్ప. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్! ఈ చిట్కా మీకోసం. కందిపప్పు మనం పప్పు చేసుకునేటప్పుడు కానీ సాంబార్ చేసుకునేటప్పుడు కానీ మరింత రుచిగా రావాలి అంటే కందిపప్పుని ఇక్కడ నేను చూపెట్టినట్టుగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తరువాత మనం ఇందులో నీళ్లు పోసుకొని చక్కగా కడిగేసి ఆ నీటిని పారేసేయాలి. తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళను వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని మనం అప్పుడు పప్పు కానీ సాంబార్ కానీ పోపులో వేసుకొని చేసుకున్నట్లయితే పప్పు సాంబార్ ఏదైనా సరే రుచిగా ఉంటుందండి. పూర్వం రోజుల్లో అయితే ఈ విధంగానే పప్పుని సాంబార్ని చేసుకునేవారు. అంటే కందిపప్పుని దోరగా ఫ్రై చేసుకొని చేసుకునేవారనమాట. చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చిట్కాస్ కోసం సబ్స్క్రైబ్ చేసి హే గాయ్స్! ఈ చిట్కా మీకోసం. మనం దొండకాయల ఫ్రై కానీ ఆలూ ఫ్రై కానీ క్యాలీఫ్లవర్ ఫ్రై కానీ ఏదైనా వెజిటేబుల్స్ అయితే ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుందండి. అది మగ్గేటప్పటికి వెజిటేబుల్స్ అన్నీ మగ్గేటప్పటికి ఆయిల్ అనేది ఎక్కువ అయిపోయి పైకి వస్తుందనమాట. కర్రీ అంతా ఆయిల్గా అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఆ ఆయిల్ని బయటికి తీయలేం కదా! అలాంటి టైంలో మనం ఆ ఫ్రైలో కొంచెం శనగపిండిని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నారనుకోండి శనగపిండి అంతా ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఫ్రై కూడా టేస్టీగా ఉంటుంది. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చిట్కాస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్! ఈ చిట్కా మీకోసం. వెల్లుల్లిపాయలు మనం మార్కెట్ నుండి ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కొని తెచ్చుకొని అదేవిధంగా అలా పెట్టేస్తూ ఉంటామన్నమాట. అందులోపల తడిదనం అనేది ఉంటూ ఉంటుంది. అది తెలుసుకోలేక ఇలా వదిలిపెట్టేయడం వలన ఈ విధంగా చూస్తున్నారు కదా ఇక్కడ బ్లాక్‌గా ఏ విధంగా అయిపోయిందో ఇలా అయిపోతుందన్నమాట. ఈ విధంగా అవ్వకుండా మనం తెచ్చుకునేది మంచిగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా సరే మనం పూర్తిగా అయిపోయేంత వరకు మనం యూజ్ చేసుకున్నంత వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే వెల్లుల్లిపాయల్ని మనము రెమ్మలుగా తీసేసుకొని ఇక్కడ చూపెట్టినట్టుగా ఒక గాలి వెళ్ళే ట్రేలో వేసేసుకొని గాలి ఆడుతూ ఉండే ప్లేస్లో పెట్టుకున్నారనుకోండి ఎన్ని రోజులు ఉంచినా పాడవదనమాట. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్! వెల్కమ్ టు ఏజీ ఎవ్రీథింగ్. మనం దొండకాయలు కట్ చేసేటప్పుడు వేళ్ళు అనేవి స్టిక్కీగా అయిపోతూ ఉంటుందండి. ఇలా ఈ మాదిరిగా అవుతూ ఉంటుంది. పిల్లలకి మనం కట్ చేసి పెట్టమ్మా అనేటప్పుడు వాళ్ళు కట్ చేసి పెట్టనంటారు. వేళ్ళన్నీ పాడవుతాయి అని చెప్పేసి. అలా పాడవకుండా ఉండాలి అంటే మనం వేళ్ళకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని దొండకాయలని మనం కట్ చేసుకున్నట్లయితే అలా స్టిక్కీగా అవ్వకుండా వేళ్ళు పాడవకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
హే గాయ్స్! వెల్కమ్ టు ఏజ్ ఎవ్రీథింగ్. సమ్మర్ వస్తే చాలండి ప్రతి ఒక్కరికి నిమ్మకాయ గుర్తొచ్చేస్తుంది. నిమ్మకాయ కోసం నేనైతే ఇక్కడ 2 టిప్స్ అనేది మీకు చెప్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ గట్టిగా ఉండేటప్పుడు కట్ చేసుకోవటం వలన రసం అనేది రాదు. అలానే మనం దాన్ని పిండేటప్పుడు వేళ్ళన్నవి నొప్పుడుతుంది. అలా కాకుండా నిమ్మకాయని కిందని ప్రెస్ చేసుకొని అలా మెత్తగా చేసుకున్న తర్వాత నిమ్మకాయని కట్ చేసుకోవడం వలన రసం అనేది ఎక్కువగా వస్తుంది. మనం పిండేటప్పుడు మన వేళ్ళు కూడా నొప్పుట్టవు. సెకండ్ టిప్ వచ్చేసి నిమ్మకాయల్ని ఇలా పాలిథీన్ కవర్లో వేసుకొని ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుంది. హే గాయ్స్! వెల్కమ్ టు ఏజ్ ఎవ్రీథింగ్. మనం మార్కెట్ నుంచి పప్పులు ఉప్పులు తెచ్చుకునేటప్పుడు ఆ ప్యాకెట్స్ని ఓపెన్ చేసి డబ్బాలో వేస్తాం. అలా డబ్బాలో వేసిన తర్వాత సగంగా మిగిలిపోతూ ఉంటుంది. అలా సగంగా మిగిలిపోయేదాన్ని అలా పెట్టేసుకోవడం వలన చీమలు అనేవి చిన్న చిన్న పురుగులు అనేవి దాంట్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అలా కాకుండా ఆ ప్యాకెట్ని ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా సీల్ చేసుకున్నట్లయితే అందులోకి చీమలు అనేవి పురుగులు అనేవి వెళ్ళకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్! ఈ చిట్కా మీకోసం మనం పనసకాయతో బిర్యానీ కానీ కర్రీస్ని కానీ చేసుకుంటూ ఉంటాం కదా. మనం కట్ చేసుకునేటప్పుడే కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. కలర్ చేంజ్ అవ్వకుండా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా. ఆ విధంగా నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే మనం పనసకాయ ముక్కలని మజ్జిగలో కానీ నానబెట్టుకొని ఉంచుకొని తర్వాత మన కర్రీ కానీ ఏమైనా స్పెషల్ డిషెస్ చేసుకున్నారనుకోండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మరి మీకు ఈ చిట్కా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్! ఇడ్లీ పిండి పులిపెక్కకుండా ఉండాలి అంటే ఇడ్లీ పిండిని మనం ఎంత యూస్ చేస్తామో అంతలో మాత్రమే సాల్ట్ కలుపుకొని మిగతా పిండిలో మాత్రం సాల్ట్ కలుపుకోకుండా స్టోర్ చేసుకున్నట్లయితే ఇడ్లీ పిండి పులిపెక్కకుండా ఉంటుంది. హే గాయ్స్! దోసల ప్యాన్ పైన మనం దోసలు పోసుకునేటప్పుడు దోసలు ప్యాన్కి అతుక్కుంటూ పోతాయి. అలా అతుక్కోకుండా చక్కగా రావాలి అనుకున్నట్లయితే ఒక ఉల్లిపాయను తీసుకొని 2 భాగాలుగా కట్ చేసుకొని ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆనియన్ వెనుక భాగాన్ని ఆ ప్యాన్ పైన అప్లై చేసుకుని తర్వాత దోసలు పోసుకున్నట్టయితే చక్కగా వస్తాయి. కొత్తగా దోసలు వేసుకోవడం నేర్చుకునే వారికి అయితే ఒక ఉల్లిపాయ పైన ఫోర్క్ని గుచ్చుకొని ఆ ప్యాన్ పైన అప్లై చేసుకుని దోసలు వేసుకుంటే సరిపోతుంది. హే గాయ్స్! వెల్కమ్ టు ఏజ్ ఎవ్రీథింగ్. మనం కొబ్బరికాయను కొట్టుకునే తర్వాత మనం ఆ రోజు కాకుండా 2 రోజుల తర్వాత చేద్దామని చాలామంది అలా ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెట్టేస్తారు. అలా పెట్టుకోవటం వలన 2 డేస్ వరకు బాగానే ఉంటుంది. తర్వాత ఈ విధంగా గమ్మీగా అయిపోయి ఇలా తీగలుగా ఫామ్ అవుతుందన్నమాట. అలా పాడవకుండా ఉండాలి అంటే కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరికాయని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనం గమ్మీగా అయిపోయి ఉంటే దాన్ని ఒకసారి వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోన మంచి వాటర్ని తీసుకొని అందులో ఈ కొబ్బరికాయని వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత దానిపైన క్యాప్ పెట్టేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే 10 డేస్ వరకు కొబ్బరికాయ పాడవకుండా ఉంటుంది. వాటర్ పాడైపోయినట్లుగా అనిపిస్తే మళ్ళీ వాటర్ని చేంజ్ చేసుకొని మళ్ళీ మార్చుకొని పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్! వెల్కమ్ టు ఏజ్ ఎవ్రీథింగ్. అగరబత్తీలను మనం ఉపయోగించుకున్న తర్వాత దాని యొక్క బాక్సులను మనం బయట పారేస్తాం. అలా పారేయకుండా ఈ వీడియోలో చూపించుకున్నట్టు అగరబత్తి బాక్సులను కట్ చేసుకున్నట్లయితే మనం పూజ గదిలో అగరబత్తీలను వెలిగించుకునేటప్పుడు దాని పౌడర్ వచ్చేసి కింద పడుతుంది. అలా కింద పడేటప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అలా కాకుండా అదే బాక్సులతో ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో అగరబత్తి స్టాండ్ని పెట్టుకొని అగరబత్తి వెలిగించుకున్నట్లయితే ఆ పౌడర్ వచ్చేసి ఆ బాక్స్లో పడుతుంది. తర్వాత మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఉపయోగించుకోవచ్చు. హే గాయ్స్! ఈ చిట్కా మీకోసం మనం మార్కెట్ నుంచి గ్రేప్స్ కానీ కిస్మిస్ కానీ కొనేసి డైరెక్ట్గా కడిగేసి తినేస్తూ ఉంటారు. ఆ విధంగా తినడం వలన గొంతుకు నొప్పి అనేది వస్తుంది. ఎందుకంటే గ్రేప్స్ పైన కిస్మిస్ పైన స్ప్రేస్ అనేవి కొడుతూ ఉంటారు, కెమికల్స్ అయితే కొడుతూ ఉంటారు కదా, మీ అందరికీ తెలిసినదే. ఆ విధంగా తెచ్చేసి మనం డైరెక్ట్గా తినేయటం వలన మనం హెల్త్కి కూడా అంత మంచిది కాదు. అందుకని చెప్పేసి గ్రేప్స్లోన సాల్ట్ వేసేసి
వేసుకొని కిస్మిస్లో అయినా సరే సాల్ట్ వేసుకొని ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేసేయాలండి. వదిలేసాక తర్వాత వాటిని ఆ నీటి నుంచి తీసి మంచినీళ్ళతో కడిగి తింటే మంచిదనమాట. మరి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్, ఈ చిట్కా మీకోసం. కరివేపాకు ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోవాలి అనంటే ముందుగా కరివేపాకు 2 కట్టలైతే నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ 2 కట్టెల్ని కట్టెలతోటి కడిగేసానండి. కడిగేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోన రెమ్మలన్నీ తీసేసి ఈ విధంగా ప్యాన్ కింద ఆరబెట్టేసాను. తడి అనేది అస్సలు ఉండకూడదనమాట. పూర్తిగా డ్రై అయిపోవాలి. తడి అనేది ఉంటే తొందరగా పాడైపోతుంది. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అందులో ఒక టిష్యూ పేపర్ వేసుకొని అందులో ఈ కరివేపాకు రెమ్మలన్నీ వేసుకొని దానిపైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసుకోండి. మనం మూత అనేది పెట్టేస్తాం కదా, ఆ పెట్టేశాక దానిపైన నీరు అనేది చేరకూడదనమాట. నీరు అనేది చేరిందనుకోండి తొందరగా పాడైపోతుంది. నేను బ్యాక్ సైడ్ ఏ విధంగా పెట్టుకున్నానో ఫ్రంట్ సైడ్ కూడా అదే టిష్యూ పేపర్ వేసుకోవాలి. పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఎక్కువ రోజులు కరివేపాకు అనేది ఫ్రెష్గా ఉంటుంది. మరి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే హే గాయ్స్, వెల్కమ్ టు ఏజ్ ఎవ్రీథింగ్. మనం కిచెన్లో వంటలు చేసుకునేటప్పుడు మనకు తెలియకుండానే చేతులు తగిలి ఆయిల్ కింద పడిపోతుంది. అలాగే పూజా గదిలో కూడా ఒక్కొక్కసారి పడిపోతుంది అనుకోండి. అలాంటప్పుడు దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అలా కష్టంగా కాకుండా ఈజీగా చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ ఆయిల్ పైన గోధుమ పిండిని చల్లుకొని దాన్ని అక్కడ ఉండే ప్లేస్ని క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. గోధుమ పిండి వేసుకోవటం వల్ల ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది కనుక అక్కడ మనం చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్లో కంటికి కనిపించని చిన్న చిన్న పురుగులు ఉంటుంది. అవి పోవాలి అంటే నీటిలో పసుపు, ఉప్పు, క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని 20 నిమిషాల పాటు విడిచిపెట్టేసి తరువాత మళ్ళీ మంచినీళ్ళతో వాష్ చేసుకుంటే చిన్న చిన్న పురుగులు ఉంటే పోతుంది. ఆనియన్ కట్ చేసేటప్పుడు కళ్ళ నుంచి వాటర్ వస్తుంది. అలా వాటర్ రాకుండా ఉండాలి అంటే ఆనియన్ పైభాగాన్ని కట్ చేసుకొని వాటర్లో వేసుకొని 15 నిమిషాల పాటు వదిలిపెట్టేయాలి. అలా వదిలిపెట్టేశాక తరువాత ఆనియన్ని కట్ చేసుకోవటం వల్ల కళ్ళ నుంచి వాటర్ రాకుండా ఉంటుంది. ఈ చిట్కా మీకోసం. సారికందని మనం ఉడికించుకున్నా సరే లేకపోతే డైరెక్ట్గా కర్రీ చేసుకున్నా సరే జిగురు అనేది ఉంటుందండి. ఈ సారికందలో జిగురు అనేది పోవాలి అంటే మనం సారికంద ముక్కల్లో రాళ్ళ ఉప్పుని వేసుకొని ఈ విధంగా నేను ఇక్కడ చూపెట్టినట్టుగా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. తర్వాత నీళ్లు పోసుకొని చక్కగా క్లీన్ చేసుకున్నాక మీరు ఉడికించుకున్నా సరే డైరెక్ట్గా కుక్కర్లో పెట్టి కర్రీ చేసుకున్నా సరే జిగురు అనేది ఉండకుండా కూర అనేది రుచిగా ఉంటుంది. అదేవిధంగా సారికందని మనం కట్ చేసుకునేటప్పుడు చేతికి ఆయిల్ అనేది రాసుకొని కట్ చేసుకోవాలి. లేకపోతే చేతులు దురద అనేది పుడుతుంది. మరి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్, వెల్లుల్లిపాయ పైన ఉండే పొట్టు ఈజీగా తీసుకోవాలి అనుకున్నట్లయితే వెల్లుల్లిపాయ రెబ్బలను వాటర్లో వేసుకొని 20 నిమిషాల పాటుగా నానబెట్టుకోవాలి. తరువాత దానిపైన ఉండే పొట్టును తొలగించుకున్నట్లయితే ఈజీగా ఊడి వచ్చేస్తుంది. అలా కాకుండా 4-5 వెల్లుల్లిపాయలను మాత్రమే ఒలుచుకోవాలి అనుకున్నట్లయితే ఆ వెల్లుల్లి రెబ్బలను కిందకి ప్రెస్ చేసుకొని దానిపైన పొట్టును తీసుకున్నట్లయితే ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఈ చిట్కా మీకోసం. అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మనం మార్కెట్ నుండి కొని తెచ్చుకున్న తర్వాత ఆ అల్లాన్ని కడగకుండా మట్టితోనే సహా మనం ఒక బాక్స్ తీసుకొని బాక్స్ కిందన టిష్యూ పేపర్ అనేది వేసుకోండి. దానిపైన ఈ అల్లాన్ని మట్టితోనే పెట్టేసేసి దానిపైన ఒక టిష్యూ పేపర్ అనేది కవర్ చేసేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని ఈ బాక్స్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా అల్లం అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. బాక్స్ పైన వాటర్ చేరినట్లయితే పాడైపోతుంది. అప్పుడప్పుడు తీసుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. మునక్కాయలు ఎక్కువ రోజు ఫ్రెష్గా నిల్వ ఉండాలి అంటే మునక్కాయలని ఈ విధంగా కట్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 నుంచి 15 రోజుల వరకు ఫ్రెష్గా తాజాగా ఉంటుంది.
ఈ చిట్కా మీకోసం. మనం ఇంట్లో ధూపం వేసుకోవాలి అనుకునేటప్పుడు బొగ్గులైతే అవసరం పడుతుందండి. బొగ్గులు లేకపోయినా కూడా మనం ధూపాన్ని ఇంట్లో వేసుకోవచ్చు. ముందుగా కొబ్బరి చిప్పలను ఎండలో బాగా ఆరబెట్టుకున్నాక మనం గ్యాస్ పైన ఈ చిప్పని పెట్టుకొని వెలిగించుకున్నట్లయితే త్వరగా అంటుకుంటుంది. గ్యాస్ ఖర్చు అనేది తగ్గుతుంది. చిప్పకి నిప్పు అంటుకున్నాక దాన్ని మనం ధూపం వేసుకునే స్టాండ్లో ఆ చిప్పని వేసుకొని చక్కగా దీన్ని విసిరాలి. ఇలా విసిరిన తర్వాత ఆ పొగ అంతా పోయేంత వరకు, నిప్పులుగా మారేంత వరకు విసురుకోవాలి. తర్వాత అందులో మనం సాంబ్రాణి పౌడర్ని వేసుకొని ఇల్లంతా ధూపం వేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిట్కా మీకోసం. మనం గోరుచిక్కుడుకాయలు కానీ వంకాయలు కానీ ఉడికించి కూరని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. అలా ఉడికించుకునేటప్పుడు కలర్ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. వంకాయలు అనేవి నల్లగా అయిపోతుంది, గోరుచిక్కుడుకాయలు కూడా కొంచెం నల్లగా అయిపోతుందన్నమాట. అలా కాకుండా ఉండాలి అంటే మనం గోరుచిక్కుడుకాయలు కానీ వంకాయలు కానీ ఉడికించుకునేటప్పుడు అందులో కొంచెం పాలు వేసుకొని ఉడికించుకున్నట్లయితే రంగు అనేది మారకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వంకాయలు అయితే వైట్గా ఉంది, గోరుచిక్కుడుకాయలు కూడా గ్రీన్గానే ఉంది. ఈ విధంగా ఉడికించుకొని కూర చేసుకున్నారనుకోండి, కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ చిట్కా మీకోసం. మనం చింతపండుని ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఆ విధంగా స్టోర్ చేసుకోవటం వలన కొన్ని రోజుల వరకు బాగుంటుంది. తర్వాత అయితే దాని కలర్ అనేది మారిపోతుంది, నల్లగా అయిపోతుంది అనమాట. నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో పిక్కలతో సహా చింతపండుని వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, రంగు అనేది మారకుండా ఉంటుంది. అదేవిధంగా పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఈ చిట్కా మీకోసం. మనం చపాతీలు కానీ రోటీలు కానీ చేసుకునేటప్పుడు స్మూత్గా సాఫ్ట్గా రావాలని ఎవరైనా అనుకుంటాం కదండి. కాకపోతే అందులో చాలామంది ఆయిల్ వేసుకొని కలుపుకుంటే స్మూత్గా వస్తుంది, బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. అవేవి అవసరం లేదండి. మనం కలుపుకోవడంలోనే పిండి అనేది ఉంటుంది. కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ గట్టిగా కాకుండా, అలాగని పూర్తిగా మెత్తగా కాకుండా స్మూత్గా దూదిలా ఉండేటట్టుగా కలుపుకోవాలన్నమాట. చాలా ఎక్కువ సేపు కలుపుకోవాలి. కలుపుకుంటేనే స్పాంజిలా వస్తుందన్నమాట. చపాతీలవని రోటీలవని కలుపుకున్న తర్వాత పిండి ముద్దని దానిపైన మూత పెట్టేసి ఒక గంట వరకైనా, ఒక అరగంట అయినా నానబెడితే చపాతీలైనా రోటీలైనా స్మూత్గా దూదిలా మెత్తగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ చిట్కా మీకోసం. కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని సపరేట్ చేయడం మనకి అప్పుడప్పుడు కష్టమవుతూ ఉంటుంది. ఆ విధంగా కష్టం అవ్వకుండా ఉండాలి అంటే మనం గుడికి వెళ్ళి కొబ్బరికాయని నైవేద్యంగా తెచ్చుకుంటాం కదా, చాలామంది అలానే బయట పెట్టేస్తూ ఉంటారు. ఆ విధంగా బయట పెట్టేయకుండా మనం ఆ కొబ్బరిని చిప్పతో సహా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి మనం తీసుకొని నైఫ్తో కొంచెం ఈ విధంగా ఇక్కడ నేను చూపెట్టినట్టుగా 4 చోట్ల కదిపేశారనుకోండి, ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈజీగా ఊడి వచ్చేస్తుందనమాట. మీకు అప్పుడు ఏంది కావాలంటే అది ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యారెట్ని మార్కెట్ నుంచి కొని తెచ్చుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు మొదటి రోజు ఫ్రెష్గా తాజాగా ఉంటుంది. రెండవ రోజుకి అది వాడిపోతూ మెత్తబడిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే క్యారెట్ని పై భాగాన్ని కింద భాగాన్ని కట్ చేసుకొని పైన చెక్కు తీసుకొని దాన్ని ఒక బాక్స్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 నుంచి 15 రోజుల వరకు తాజాగా ఫ్రెష్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉండాలి అనుకుంటే పచ్చిమిరపకాయల యొక్క తొడిమలను తీసేసుకొని ఒక బాక్స్లో వేసుకొని దానిపైన ఒక టిష్యూ పేపర్ పెట్టి క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే తాజాగా ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టిష్యూ పేపర్ లేనట్లయితే బాక్స్లో ఉన్న పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు కొన్ని రోజులు అయ్యాక ఆ క్యాప్ పైన వాటర్ మొత్తం చేరిపోతుంది. అలాంటప్పుడు బాక్స్ని బయటికి తీసుకొని ఫ్యాన్ గాలిలో పచ్చిమిరపకాయలను ఆరబెట్టుకొని మళ్ళీ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ చిట్కా మీకోసం. మనం పులావ్ చేసుకున్నప్పుడు బీట్రూట్ ముక్కలన్నీ వేసుకొని
పులావ్ని చేసుకుంటాం. కాకపోతే మనం బీట్రూట్ ముక్కలు వేసుకోవటం వలన పులావ్ అంతా కూడాని రెడ్ కలర్గా మారిపోతుందనమాట. ఆ విధంగా రెడ్ కలర్గా పులావ్ అంతా మారిపోకుండా ఉండాలి అంటే మనం బీట్రూట్ని నేను ఇక్కడ చూపెట్టినట్టుగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని పులావ్ చేసుకున్నారనుకోండి, కలర్ అయితే అస్సలు అవ్వదనమాట. రెడ్ కలర్ అస్సలు పులావ్కి అంటనే అంటదు. బీట్రూట్ ముక్కలు, పులావ్కి పులావ్ సపరేట్గానే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిట్కా మీకోసం. బెండకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు జిగురు అనేది వస్తూ ఉంటుంది కదండి. చాలామందికి ఆ జిగురు అనేది నచ్చదు. మరి మనం బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు జిగురు పోవాలి అని అంటే మనం ముందుగా బెండకాయని కడిగేసి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలు కొంచెం గాలికి ఆరిపోయిన తర్వాత అప్పుడు ఫ్రై అనేది చేసుకోండి. అందులో హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకున్నారనుకోండి, జిగురు అనేది అస్సలు ఉండదు. కూర కూడా రుచిగా ఉంటుంది. అదేనండి, ఫ్రై అనేది రుచిగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఇక్కడ దిష్టి కోసం అని చెప్పి దిష్టి గుమ్మడికాయ కడదామని చెప్పేసి ఉట్టినైతే మార్కెట్లో కొందామని చెప్పేసి వెళ్తే అక్కడ ఉట్టిని అడిగానండి. అడిగితే 100 రూపీస్ అన్నాడు. ఏంటి ఉట్టి 100 రూపీసా అని చెప్పేసి, ఎందుకు 100 రూపీస్ దండగా అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉరితాడైతే ఉండింది. అదేనండి, మనం కిరాణా షాపుల్లో పొట్లాలుగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, కందిపప్పు, మినపప్పు ఇలాంటివి ఏవైనా తెచ్చుకునేటప్పుడు పొట్లాలతో అయితే ఈ ఉరితాడు వచ్చిందనమాట. దాన్ని ఒక 4-5 ఉరితాడులను కలిపేసి ఈ విధంగా అయితే ఉట్టినైతే ఇంట్లోనే తయారు చేసేసానండి. ఇది అయితే 6 మంత్స్ నుంచి వేలాడుతూనే ఉంది కానీ అసలు తగ్గలేదు. చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది. 100 రూపీస్ సేవ్ చేసేసాను అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిట్కా మీకోసం. చింతగింజల్ని ఉడికించుకొని దాని నీరుని పొద్దున్నే తాగడం వలన కీళ్ళ నొప్పులు అనేవి తగ్గుతూ ఉంటుందండి. అదేవిధంగా చింతగింజల్ని రోస్ట్గా ఫ్రై చేసేసుకొని దాన్ని పౌడర్గా చేసుకొని కూడా నీటిలో వేసుకొని తాగుతూ ఉంటారు. అది కూడా ఆరోగ్యానికి మంచిదే. తర్వాత వచ్చేసి చింతగింజలతో టీ పొడిని కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా. మనం ఇవన్నీ ఏవి చేయలేకపోయినా మనం రసం కానీ సాంబార్ కానీ ఏవైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు చింతగింజలతోనే చింతపండుని వేసి చక్కగా ఉడికించుకొని ఆ నీటితోనే మనం సాంబార్ కానీ రసం కానీ చేసుకున్నట్లయితే మనం ఆ వాటర్ని తాగినట్టే కదా. మరి కీళ్ళ నొప్పులు అనేవి కూడా రాకుండా ఉంటుంది. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మరి ఒక లైక్ అయితే చేసేయండి. ఈ చిట్కా మీకోసం. మనం వంకాయని కాల్చుకొని పచ్చడి చేసుకుంటాము. కాకపోతే వంకాయ పైన ఉండే తొక్క అయితే సులభంగా రావాలి అని అంటే మనం వంకాయని కాల్చుకోకపోయిన ముందే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని తర్వాత కాల్చుకున్నారనుకోండి, తొక్క అనేది సులభంగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియోలో చూపెట్టినట్లుగా కాల్చిన తరువాత చల్లటి నీటిలో ఒక్కసారి ముంచేసి తరువాత బయటికి తీసి వేడి మీద ఉండేటప్పుడు తొక్క అనేది తీసేసుకుంటే సులభంగా అయితే వచ్చేస్తుందండి. కాకపోతే మీరు వంకాయని చల్లటి నీటిలో అలా వదిలేసి మాత్రం తీయవద్దు. తీస్తే వంకాయలో ఉండే టేస్ట్ అంతా పోతుందనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిట్కా మీకోసం. మనం ముందు రోజు బఠానీలను నానబెట్టుకొని కర్రీని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ముందు రోజు నానబెట్టడం మర్చిపోయామనుకోండి, ఈ విధంగా ట్రై చేయండి. ఒక స్టీల్ బౌల్నైతే తీసేసుకొని అందులో బఠానీలను వేసేసుకొని నీళ్లు వేసుకొని ఒక స్టీల్ స్పూన్ని కూడా అందులో పెట్టేసి మూత పెట్టేసి ఒక గంట పాటు వదిలేసేయండి. గంట తర్వాత తీసి చూస్తే చక్కగా నానిపోయి ఉంటుందన్నమాట. నేను ఆ బౌల్లో స్పూన్ అనేది పట్టలేదని చెప్పేసి వేరే బౌల్లోకి అయితే మార్చుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, గంట సేపు నానబెట్టుకోవడం వల్ల ఈ విధంగా చక్కగా నానింది కదా. ఇంకొక అరగంట సేపు అయితే నేను మళ్ళీ నానబెట్టుకున్నానండి. గంటన్నరలోనే చక్కగా నానిపోయిందనమాట. మనం ఒక్కొక్కసారి కర్రీ కోసం బఠానీలను రాత్ర నానబెట్టడం మర్చిపోయి ఉంటాం కదా. ఈ విధంగా ట్రై చేయండి. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ చిట్కా మీకోసం. మనం గుడ్లను ఉడికించుకునేటప్పుడు ఒక్కొక్కసారి గుడ్డు అయితే లోపల ఉండే సోనాతో సహా బయటికి వచ్చేస్తుంది. లోపలైతే డొల్లగా మిగిలిపోతూ ఉంటుందనమాట. బయటికి వచ్చేస్తుంది. అడ్డదిడ్డంగా బయటికి వచ్చేస్తుంది కదా! అలా రాకుండా ఉండాలి. తొందరగా గుడ్లను ఉడికిపోవాలి అన్నా కూడాని నేనిక్కడ చూపెట్టినట్టుగా ఉల్లిపాయ పైన ఉండే పైభాగాన్ని కట్ చేసుకొని ఉడికించుకునేటప్పుడు నీటిలో వేసుకొని ఉడికించుకున్నారనుకోండి, బయటికి అన్నది ఎగ్ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా తొందరగా కూడా ఉడికిపోతుంది. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ చిట్కా మీకోసం. మనం బంగాళదుంపలను ఫ్రై చేసుకోవాలనుకుని ఉడికించుకుంటాము. ఒక్కొక్కసారి ఉడికించుకునేటప్పుడు బంగాళదుంపలు అనేవి మెత్తగా అయిపోతుందండి. మెత్తగా అయిపోయినప్పుడు మనం ఫ్రై చేసుకున్నామనుకోండి, అది పేస్ట్‌లా అయిపోతుంది కదా! ఆ విధంగా అవ్వకుండా ఉండాలి అంటే మనం బంగాళదుంపలు అదేనండి మెత్తగా అయిపోయిన బంగాళదుంపల్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకొని, మనం ఏ విధంగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటామో అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. అందులోన 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని వేసుకొని ఇంకాస్త ఆయిల్ కొంచెం వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నారనుకోండి, ఈ విధంగా బంగాళదుంపల ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. మనం నార్మల్‌గా చేసుకున్నామనుకోండి ఎక్కువ పేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా చేసుకున్నారనుకోండి పేస్ట్ అనేది అవ్వదనమాట. ముందుగానే బంగాళదుంపలు ఎక్కువగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మనం మంటని మాత్రం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ చిట్కా మీకోసం. మనం టొమాటో ప్యూరీని చేసుకోవడం కోసం మిక్సీనైతే ఉపయోగిస్తూ ఉంటాము. 1, 2 టమాటాల కోసం మిక్సీ తీసి మళ్ళీ కడిగి అంతా ఇబ్బందిగా ఉంటుంది కదా! ఇక్కడ నేను చూపెట్టినట్టుగా టొమాటోలని 1, 2 టొమాటోలు అయితే ప్యూరీ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా గ్రేడ్ చేసేసుకోండి. ఈ విధంగా గ్రేడ్ చేసుకోవటం వలన ప్యూరీ అనేది చక్కగా వస్తుంది. చాలా బాగా వస్తుందనమాట. మన మిక్సీలో కంటే చాలా తొందరగా కూడా అయిపోతుంది. 1, 2 కోసం మిక్సీ తీయాలంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది కదా! ఇక్కడ నేను చూపెట్టినట్టుగా చక్కగా గ్రేడ్ చేసుకున్నారనుకోండి, దానిపైన టమాటా పైన ఉండే తొక్క కూడా వచ్చేస్తుంది. మనం పారేయొచ్చనమాట. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ చిట్కా మీకోసం. మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక్కొక్కసారి రైస్ అనేది మిగిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ రాత్రికి ఆ రైస్‌ని మళ్ళీ వేడి చేసి, మళ్ళీ కర్రీ చేసి, మళ్ళీ పప్పు, సాంబార్ ఏదైనా మళ్ళీ ఒకటి చేసేదానికంటే పిల్లలకి ఇక్కడ నేను చూపెట్టినట్టుగా మిగిలిన రైస్‌తో అయితే ఈ విధంగా మేథీ రైస్‌నైతే ప్రిపేర్ చేసేసుకొని పెడితే చక్కగా తింటారు పిల్లలు కూడాని. చాలా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా చాలా సింపుల్‌గా, తేలికగా, తొందరగా కూడా అయిపోతుందనమాట. అప్పుడప్పుడు ఇలా కూడా వెరైటీస్ చేసి పెట్టండి. తర్వాత వచ్చేసి మనకిది పొద్దున్నే లంచ్ బాక్స్‌లోకి కూడా మనం తొందరగా అన్నం, కూర, చారు ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి టైం పడుతుంది కదా! ఆ విధంగా కాకుండా ఓన్లీ మిగిలిన రైస్‌తో ఈ విధంగా మనం మేథీ రైస్‌ని చేసుకొని లంచ్ బాక్స్‌లోకి కూడా పెట్టేసుకోవచ్చు. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ చిట్కా మీకోసం. మనం పప్పు ఉడికించుకునేటప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో వేసి ఉడికించుకుంటూ ఉంటాము. అలా ఉడికించుకునేటప్పుడు ఒక్కొక్కసారి ప్రెషర్ కుక్కర్ నుంచి బయటికి వచ్చేస్తుందనమాట వాటర్. పప్పు అంతా వాటర్ వచ్చేసి హ్మ్, కుక్కర్ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. తర్వాత మనకి అది తోమడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా! ఎండిపోయి ఉంటుంది. ఆ విధంగా అవ్వకుండా ఉండాలి అంటే మనం కందిపప్పుని చక్కగా కడిగేసి ప్రెషర్ కుక్కర్‌లో పెట్టుకున్న తర్వాత నీళ్లు వేసుకుంటాం కదా! ఒక ఇంచి పైకి వాటర్ ఉండేటట్టుగా వేసుకున్నారనుకోండి, అస్సలు పొంగదనమాట. చక్కగా ఉడికిపోతుంది. బయటంతా స్ప్రెడ్ కూడా అవ్వదు. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ చిట్కా మీకోసం. మనం తోటకూరని తింటాము గానీ వాటి కాడలనైతే పారేస్తూ ఉంటారు చాలామంది. కాకపోతే తోటకూర కాడల్లో కూడా విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. నేనిక్కడ చూపెట్టినట్టుగా కొంచెం బాయిల్ చేసుకొని చక్కగా ఇక్కడ చూపెట్టినట్టుగా పోపు చేసుకున్నారనుకోండి చాలా రుచిగా ఉంటుంది. ఇంకెప్పుడు తోటకూర కొన్నా కూడా కాడలని పడేయరనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా మనం మునక్కాయలను ఫ్రై చేసుకుంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఇది కూడా అదే టేస్ట్‌లో అయితే ఉంటుంది. ఇక ముందు మీరు తోటకూర తెచ్చుకునేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇంకెప్పుడు పారేయకుండా ఈ విధంగానే ట్రై చేస్తూ ఉంటారు. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేసుకోండి.
ఈ చిట్కా మీకోసం. చాలామంది ఫ్రిడ్జ్లో నుంచి పాలు కానీ రసం కానీ తీసేసుకొని స్టవ్ పైన వేడి చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం వలన గ్యాస్ అనేది ఎక్కువ వృధా అవుతుందనమాట. ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మనం ఫ్రిడ్జ్లో నుంచి ఒక అరగంట ముందు తీసుకొని తర్వాత వేడి చేసుకున్నారనుకోండి, గ్యాస్ అనేది వృధా అవ్వదు. హే గాయ్స్, ఈ చిట్కా మీకోసం. మనం మార్కెట్ నుంచి ఎక్కువ బీన్స్ని తెచ్చుకుంటాం కదా, 2 రోజుల తర్వాత వండుకుందాం అనుకుంటే వాడిపోతూ ఉంటుంది. అలా వాడకుండా ఉండాలంటే బీన్స్ పై భాగాన్ని కింద భాగాన్ని కట్ చేసేసుకుని ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటుంది. మనకు కావాలనుకునేటప్పుడు కట్ చేసేసుకొని కర్రీస్ చేసుకోవచ్చు. నేను పై భాగం కింద భాగాన్ని మాత్రం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని మనం బాక్స్లో పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. టిష్యూ పేపర్ మాత్రం తప్పకుండా వేసుకోవాలి. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిట్కా మీకోసం. మనం పరోటాలని మైదా పిండితో తయారు చేసుకుంటూ ఉంటాము, కానీ హెల్త్కి అంత మంచిది కాదు. కనుక మనం గోధుమ పిండితో కూడా పరోటాలని తయారు చేసుకోవచ్చు. మనం మైదా పిండితో ఏ విధంగా మనం పొరలుగా ప్రిపేర్ చేసుకుంటామో, మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా మనం అదే విధంగా మనం తయారు చేసుకున్నాం అనుకోండి, అచ్చం అలానే వస్తుంది, పొరలుగా వస్తుంది. మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి.